హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 4th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఐఐటి రిలేటెడ్గా అడిగాను. చాలామంది ఆస్పిరెంట్స్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇస్తున్న ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, దాదాపు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోను వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో సమాధానాన్ని కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో తెలియజేయండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. ఒకవేళ ఇదే టాపిక్ నుండి కానివ్వండి, ఇదే గనక ప్రశ్నగా కనిపించింది అనుకోండి పోటీ పరీక్షల ప్రశ్నపత్రంలో, ఇక మీరు ఆ సమాధానాన్ని సులభంగా, క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో గుర్తించగలుగుతారు. మీకు ఇక్కడ ఒక ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. తప్పైనా పర్లేదు, ఎంతవరకు సమాధానం తెలిసినా కూడా కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ డే ఎలాగూ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది, స్పష్టత అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని తెలియజేయండి. ఇక నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? సూపర్లేటివ్స్. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని తొలిసారి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను, 3D ఆధారిత సైనిక బంకర్ను ఎక్కడ నిర్మించారు? లడఖ్లో నిర్మించడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని లే ప్రాంతంలో నిర్మించారు. దీనిని ఎవరు సంయుక్తంగా నిర్మించారు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఆర్మీ వారి సహకారంతో ఐఐటి హైదరాబాద్ వారు మరియు సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో దీన్ని అధునాతనంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇది రీసెంట్గా మనం డిస్కస్ చేసాము, ఏప్రిల్ మంత్లోనే డిస్కస్ చేయడం జరిగింది. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా చూడండి. నేను ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను, మీరు కూడా ప్రతిరోజు వీడియోని చూడాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళ్తే, భారత రక్షణ మౌలిక వసతుల రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా 3D ముద్రిత అంటే 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను లడఖ్లోని లేలో నిర్మించడం జరిగింది. ప్రత్యేకత ఏమన్నాను? సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అత్యల్ప ఆక్సిజను, తుఫాన్లు, తీవ్రమైన వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ముందుగానే డిజైన్ చేసిన కాంక్రీట్ మిక్స్ను ఉపయోగించి 3D ప్రింటింగ్ ద్వారా నిర్మించడం జరిగింది. ఈ బంకర్ను ఇండియన్ ఆర్మీ తరపున అరుణ్ కృష్ణన్ గారి నేతృత్వంలో ఐఐటి హైదరాబాద్ మరియు సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ వారు, ఈ సంస్థ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్, ఓకేనా, వీరు నిర్మించడం జరిగింది. ఓకేనా? ఇది ప్రబల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన అంశము. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది 3D ప్రింటెడ్ టెక్నాలజీ. తక్కువ సమయంలో మనం నిర్మాణాలనే చూస్తున్నాము. ఇటీవల జపాన్లో జస్ట్ విదిన్ 6 అవర్స్లోనే రైల్వే స్టేషన్ని కూడా నిర్మించడం జరిగింది. కామన్గా మనం ఏదన్నా నిర్మాణం చేయాలనుకుంటే, ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా నిర్మించాలనుకుంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం కదా, సివిల్ ఇంజనీర్ దగ్గరికి ప్లానింగ్ కావాలని అడుగుతాము. ఇంజనీర్ ఏం చేస్తారో ప్లానింగ్ మొత్తాన్ని కూడా కంప్యూటర్లో డ్రా చేసేసి ఒక ప్రింట్ అనేది మనకి ఇస్తూ ఉంటారు పేపర్లో. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, అందులో ఆ ప్లానింగ్ మొత్తాన్ని కూడా వేస్తారు, ప్రింటర్లో ప్రింట్ ఇస్తారు. కామన్గా అవుట్పుట్ అనేది కంప్యూటర్లో మనం ఏదైతే చిత్రిస్తామో దాన్ని ప్రింటర్ రూపంలో చూస్తాం కదా, ప్రింటర్ నుండి అవుట్పుట్గా చూస్తాం కదా. సో ఇక్కడ ఆ ప్రింటర్ ప్లేస్లో
ఒక పెద్ద యంత్రం ఉండేసేసి అక్కడే నిర్మాణాన్ని కనుక పూర్తి చేసామనుకోండి, దాన్ని మనం 3D టెక్నిక్లో నిర్మించడం జరిగిందని చెప్పేసి కూడా చూడవచ్చు. ఓకేనా? ఒక టెక్నాలజీ మీకు వాడుక భాషలో, మన నార్మల్ ఒక వ్యక్తితో మాట్లాడే భాషలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో FATF గురించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఒక సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఏంటో మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా, డార్క్ స్పాట్గా మిగిలిపోయింది. కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపైన ఉగ్రవాదులు విసిరిన పంజా కాల్పులు జరిపారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పర్యవసానంగా మనం చూస్తున్నాము, పాకిస్తాన్కి చెందిన యూట్యూబ్ ఛానళ్లపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఐటీ చట్టం, ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ఆధారంగా సింధు నదీ జలాల ఒప్పందం నుండి విరమణ అని చెప్పేసి చూస్తున్నాము. షిమ్లా ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. అటారీ వాగా సరిహద్దు వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ చేస్తున్న తప్పులు ఏవైతే ఉంటాయో ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి భారత్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ తప్పులు చేస్తుంది, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. మనం చూస్తున్నాం, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సృష్టిస్తున్న ధ్వంసం ఏదైతే ఉంటుందో మన కళ్ళ ముందే కనబడుతుంది. రీసెంట్గా మన NIA ప్రాథమిక విచారణ మేరకు రీసెంట్గా ఆ తీవ్రవాదుల ఏదైతే ఉంటుందో కాల్పులు ఉన్నాయి కదా, దాని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి ప్రిలిమినరీగా విచారణలో బయటపడింది. ఇక భారత్ అనుకుంది, ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి, ఐక్యరాజ్యసమితి వేదిక కానివ్వండి, ఇలాంటి సంస్థల ద్వారా కానివ్వండి అని. సో FATF దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోవడానికి భారత ప్రభుత్వము సన్నాహాలు చేస్తుంది. FATF అంటే ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్గా పిలుస్తారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ప్రపంచంలో మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ని వాచ్ డాగ్గా ఏ సంస్థను పేర్కొనవచ్చు అంటే FATF. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా 1989లో ఏర్పాటైన సంస్థ. ప్రపంచంలో ఏ దేశమైతే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది, ఆర్థిక నేరమైన మనీ లాండరింగ్ని ప్రోత్సహిస్తోంది, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందో ఆ దేశాలను గుర్తిస్తుంది FATF. గుర్తించి ఆ దేశాలను FATF విడుదల చేసే జాబితాల్లో పేర్కొంటుంది. గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి. కామన్గా ఏదైనా ఒక లిస్టులో స్థానం పొందామంటే గొప్ప విషయం. కానీ FATF విడుదల చేసే లిస్టులో స్థానం వచ్చింది అంటే అది ఆర్థిక పరంగా చాలా ప్రభావాన్ని ఎదుర్కొంటుంది ఆ దేశం అన్నట్టు. సింపుల్గా గతంలో పాకిస్తాన్ FATFకి సంబంధించి గ్రే లిస్ట్లో ఉండే. FATF గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అంటే ఎవరైతే మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇటువంటి అంటే తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నాయో ఆ దేశాలను గుర్తించి FATF గ్రే లిస్ట్లో కానీ ఇంకా కూడా కొనసాగినట్లయితే బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తుంది. అలా ఈ జాబితాలో FATF జాబితాలో ఉన్న ఈ దేశాలకు ప్రపంచంలోని ఏ దేశం కానీ, ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ కానీ ఎటువంటి ఆర్థిక సాయం అనేది చేయదు. సింపుల్గా చెప్పాలంటే ఎకనామికల్గా ఆ దేశం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా భారతదేశం FATF దృష్టికి కూడా తీసుకుపోతుంది. అంటే సింపుల్గా అతి త్వరలో పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్లో స్థానం పొందే అవకాశం ఉంది. మళ్ళీ అంటే గతంలో కూడా FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉండే. ఓకేనా? ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, FATF ఫుల్ ఫామ్ ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్. ఎప్పుడు ఏర్పాటైంది? 1989. వారు విడుదల చేసే జాబితా గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్. దట్స్ ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చెప్పానో అదంతా కూడా ఇవ్వడం జరిగింది. భారత్ FATFలో సభ్యదేశం.
FATFలో కీలకంగా నిర్ణయాలు తీసుకునే అధికారము భారతదేశానికి కూడా ఉంది. సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతంలో పాకిస్తాన్ 2018 నుండి 2022 వరకు FATF గ్రే లిస్ట్లో ఉండే. పాకిస్తాన్ అంటే మనందరికీ తెలుసు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ మీకు ఎలాగో నేను స్క్రిప్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు నేను ఇచ్చే స్క్రిప్ట్ని చదవండి. PDF ఏదైతే ఉంటుందో చదవండి. నేను ఇస్తున్న టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్టులు రాయండి. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. సో లింక్ని క్లిక్ చేసేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అండ్ FATF ఈ జాబితాలో ఉన్న దేశానికి ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం కూడా దక్కదు. వరల్డ్ బ్యాంక్ నుండి కానీ, IMF నుండి కానీ, ADB నుండి కానివ్వండి, ఎవరి నుండి కూడా ఆర్థిక సాయం దక్కదు. ఇక నెక్స్ట్ నిన్నటి రోజున మనం చూసాము May 3, 2025 థీమ్ కూడా చెప్పాను. ప్రతి ఏటా కూడా May 3వ తేదీని మనం ఎలా జరుపుకుంటాం? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఆ సందర్భంగా విడుదలైన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ గురించి చూసాము. భారతదేశము 151వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ కన్సిడర్డ్ అని చెప్పేసి గతంలో 159 నుండి ఇప్పుడు 151కి వచ్చింది. అక్కడ మీకు కొన్ని కేసెస్ కూడా చెప్పాను. రమేష్ థాపర్ కేసు అని చెప్పేసేసి, బ్రిజ్ భూషణ్ కేసు అని చెప్పేసేసి, ఇవన్నీ కూడా ప్రతి ఏటా కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఆ రోజున ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున ఒక ప్రతిష్టాత్మక పురస్కార ప్రకటన కూడా జరుగుతుంది. ఎవరు ప్రకటిస్తారంటే యునెస్కో ప్రకటిస్తుంది. యునెస్కో ప్రకటించే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున ప్రకటించే పురస్కారం పేరేంటంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లేదంటే గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారంగా చెప్పొచ్చు. లేదా యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం 2025 నిన్నటి రోజున ప్రకటించింది. ఈరోజు మనం వార్తాపత్రికల్లో కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారం లేదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే నికరగ్వా దేశానికి చెందిన ఒక పత్రిక లా ప్రెంసా నికరగ్వా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ పురస్కారం ఏ రంగంలో ఇస్తారు? ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో లేదా పత్రికా విభాగంలో ఎనలేని కృషి చేస్తున్న లేదా గుర్తింపు పొందుతున్న సంస్థలకి కానీ వ్యక్తులకి కానీ ఇస్తారు. గతంలో మనం ఇరాన్కి సంబంధించిన జర్నలిస్టులని అలా చెప్పుకుంటూ వచ్చాము. సో ఈ సంవత్సరం ఎవరో గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్. ఓకేనా? సో నికరగ్వా పత్రిక లా ప్రెంసా 2025 ఇయర్కి గాను యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీతగా ఎంపికైంది. May 7 రానున్న May 7వ తేదీ 2025న బెల్జియంలోని బ్రసెల్స్, బెల్జియం రాజధాని ఏంటి? బ్రసెల్స్. అక్కడే నాటో హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తున్నాం. అక్కడ జరగనున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ ఒక సదస్సు జరగబోతోంది. ఏంటా సదస్సు? వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అనే ఒక సమ్మిట్ May 7th రోజున జరగబోతోంది బ్రసెల్స్లో. అక్కడ ఈ పురస్కారాన్ని లా ప్రెంసా సంస్థకి ప్రదానం చేస్తుంది యునెస్కో. 1926లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నికరగ్వా దేశానికి సంబంధించి మనాగ్వా, నికరగ్వా రాజధాని పేరేంటి? మనాగ్వా. ఆ నగరంలో 1926లో స్థాపితమైన పత్రికా సంస్థే లా ప్రెంసా. ఓకేనా? ప్రభుత్వ అధికార దుర్వినియోగాల నేపథ్యంలో నిర్బంధాలు, ఆస్తుల స్వాధీనం, ఆన్లైన్ ప్రచురణలకు మారడం వంటి అనేక కష్టాలను ఎదుర్కొంది. అయినా కూడా పత్రికలను ప్రచురించడంలో కానివ్వండి, వాస్తవాలను కళ్ళకు కట్టడంలో చూపించడంలో కానివ్వండి, అది వెనుకడుగు వేయలేదు. ఎంత నష్టాన్ని ఎదుర్కొన్నా, ఎంతటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా. ప్రస్తుతం దాని జర్నలిస్టుల బృందం కోస్టారికా, స్పెయిన్, మెక్సికో, జర్మనీ, USA నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందిన ఒక పత్రిక లా ప్రెంసా. ఓకేనా? సో ఇక్కడ మరి గిలెర్మో క్యానో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం అనేది ఎప్పటి నుండి ఇవ్వడం జరుగుతుందంటే 1997 నుండి. అసలు ఎవరి జ్ఞాపకార్థం అంటారు? ఈ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం ఎవరి జ్ఞాపకార్థం అంటే కొలంబియా దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ చంపబడ్డారు, తను హత్యకు గురయ్యారు. తన పేరేంటి? జర్నలిస్ట్ గిలెర్మో క్యానో. 1997లో మరణించారు, హత్యకు గురయ్యారు. తన జ్ఞాపకార్థం ప్రపంచం గుర్తింపు పొందిన ఒక జర్నలిస్ట్ పేరిట జర్నలిస్ట్ లేదా జర్నలిజంలో ఇచ్చే పురస్కారము. ఇక యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. నికరగ్వా రాజధాని వచ్చేసి మనాగ్వా. అండ్ నికరగ్వా కరెన్సీ వచ్చేసేసి నికరగ్వన్ కోడోబా. అండ్ లా ప్రెంసా పత్రిక ఎప్పుడు స్థాపించబడింది? 1926లో.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మే 3 ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తున్నాం. 1993లో UNGA అప్రూవ్డ్. ఇక దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కదా. ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి ఒక పాలసీని విడుదల చేస్తూ ఒక సూపర్లేటివ్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. మహారాష్ట్రలో ప్రస్తుతం NDA అధికారంలో ఉంది. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మరియు అలయన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన, అజిత్ పవార్ గారి ఆధ్వర్యంలోని NCP ఈ కూటమి అధికారాన్ని చూస్తున్నాం మనం. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు రీసెంట్గా ఒక పాలసీని విడుదల చేశారు. దేశంలోనే తొలిసారి షిప్ బిల్డింగ్, నౌకలకి సంబంధించి నౌకా నిర్మాణ మరియు వాటికి సంబంధించి మరమ్మతులు, రిపేర్కి సంబంధించి మరియు రీసైక్లింగ్కి సంబంధించి ఒక పాలసీ, ఒక విధానాన్ని ప్రారంభించడం జరిగింది. అలా దేశంలో షిప్ బిల్డింగ్, రిపేర్ అండ్ రీసైక్లింగ్ విషయంలో ఒక పాలసీని ప్రారంభిస్తూ విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటారు? మహారాష్ట్ర. ఇటువంటి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. గతంలో ఇథనాల్ పాలసీని విడుదల చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక అని ఇలాంటివి చూస్తూ ఉంటాము మనం. పాలసీ అంటే ఏదైనా ఒక విషయంలో IT పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఇలా చూస్తూ ఉంటాం కదా. సో సేమ్ అలాగే షిప్ బిల్డింగ్ పాలసీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం అంటారు? సూపర్లేటివ్ టాపిక్స్కి మ్యాక్సిమం సింగిల్ లైన్లోనే అడగవచ్చు. మహారాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి అధ్యక్షతన రీసెంట్గా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్, షిప్ రీసైక్లింగ్ పాలసీ 2025కి ఆమోదం తెలిపింది. ఈ విధానంతో భారత్లో ఈ రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది దేశంలోనే. నూతన విధానం ఏంటంటే మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 మరియు అమృత్కాల్ విజన్ 2047కు అనుగుణంగా రూపుదిద్దింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2047 వికసిత భారత్ లక్ష్యాలను మనం చూస్తున్నాము. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ అద్భుత క్షణాల సమయంలో మనం సాధించాల్సిన లక్ష్యాలు. ఓకేనా? ఇక మ్యారిటైమ్ ఫీల్డ్కి సంబంధించి 2030 నాటికి మహారాష్ట్రలో 6,600 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించాలి, 40,000 మందికి ఉద్యోగాలు సృష్టించాలని చెప్పేసి ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎనఫ్. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ షిప్ రీసైక్లింగ్ పరిశ్రమపై అంతర్జాతీయ ఒప్పందం అనేది హాంగ్ కన్వెన్షన్. సో అంతర్జాతీయ స్థాయిలో భారత తొలి షిప్ బిల్డింగ్ యార్డ్ వచ్చేసి మజ్గావ్ డాక్ యార్డ్, ముంబై. భారత నౌకా మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030ని ఎప్పుడు ప్రారంభించామంటే 2021లో. అమృత్కాల్ విజన్ 2047 లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా మారుస్తూ దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా దోహదపడడం. గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ గోల్స్ ఏవైతుంటే వాటిని చూడండి. మనం నెట్ జీరో లక్ష్యాలు సాధించాలి 2017 నాటికి, ఇలాంటివి పంచామృతులు ఏమున్నాయి, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ మనకి. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్. సో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు రీసెంట్గా ప్రారంభించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎనర్జీ ట్రాన్స్మిషన్ సంబంధిత అంశంతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ గవర్నర్గా ప్రస్తుతం జిష్ణుదేవ్ వర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. తను హైదరాబాద్లోని కన్హా శాంతివనం, హైదరాబాద్లోని ఒక శాంతివనం, కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన బాబూజీ వనంను ప్రారంభించారు. ఇది ప్రపంచంలో తొలి ఎనర్జీ ట్రాన్స్మిషన్ గార్డెన్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని తొలి ఎనర్జీ ట్రాన్స్మిషన్ గార్డెన్. ఈ ఉద్యానవనాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో సహజ్ మార్గ్ ధ్యాన పద్ధతి స్థాపకుడు పూజ్య బాపూజీ మహారాజ్ 125th యానివర్సరీ, బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రారంభించారంట. 40 రకాల ఔషధ మొక్కలు, వేప, తులసి, ఎర్రచందనం మొదలైనవి అండ్ ప్రాణహుతి యోగిక ట్రాన్స్మిషన్కు అనుగుణంగా రూపొందించిన పత్తులు, వర్షజల సంరక్షణకు పిట్లు మరియు పర్యావరణ అనుకూల నిర్మాణాలతో గార్డెన్ను తీర్చిదిద్దారు. ఇక డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఎక్కడ? తెలంగాణలో. ఎక్కడ? హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేయడం ఎనర్జీ ట్రాన్స్మిషన్ గార్డెన్. ఓకేనా? సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రతి టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, వార్తలు నిలుస్తున్న అంశాలని కాకుండా ఏ టాపిక్ని డిస్కస్ చేస్తున్నా కూడా దానికి సంబంధించి స్టాటిక్ పార్ట్ మనం జనరల్ స్టడీస్లో భాగంగా అప్డేట్స్ని కానివ్వండి, కంటెంట్ని కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ని కానీ, ఫ్యాక్ట్స్ని కానీ అడిషన్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఏదో ఒక సింగిల్
సబ్జెక్ట్గా చూడకండి. జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. అలా అయితే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో ఒక 20-30 మార్క్స్కే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? ఇక సూపర్లేటివ్ టాపిక్ ఇంకొకటి. సో హీమోఫీలియాకి సంబంధించి, హీమోఫీలియా కోసం భారత్ తొలి జీన్ థెరపీ మానవ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ S&Tకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జితేంద్ర సింగ్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయినాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెడిసిన్ని కానీ ఒక వ్యాక్సిన్ని కానీ ఏదైనా సరే డైరెక్ట్గా మార్కెట్లో ప్రజలకి విడుదల చేయరు. దానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్, దాని ఎనిమల్ స్టడీస్ కానివ్వండి, వాలంటీర్స్ పైన పరిశీలించడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హీమోఫీలియాకి సంబంధించి సో భారత వైద్యశాస్త్ర రంగంలో ఒక గొప్ప ముందడుగు పడింది. హీమోఫీలియాకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి జీనోమిక్ థెరపీపై క్లినికల్ ట్రయల్స్, మానవ క్లినికల్ ట్రయల్స్ అంటే మనుషుల పైన దీని యొక్క ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి పరీక్షించారు. ఈ ప్రయోగాన్ని బెంగళూరులోని బ్రిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ బ్రిక్ అండ్ వెల్లూరులోని అంటే తమిళనాడులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వారు సంయుక్తంగా చేశారు. ఎగ్జామినేషన్లు అడుగుతారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి హీమోఫీలియాకి సంబంధించి తొలి జీన్ థెరపీ ఏ సంస్థలు పరిశోధించాయి అడగవచ్చు. ఈ సమాచారాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు రీసెంట్గా అఫీషియల్గా ప్రకటించారు. మానవుని పైన క్లినికల్ ట్రయల్స్, సో హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి. ఈ చికిత్స ద్వారా హీమోఫీలియా బాధితుల్లో రక్తం గడ్డకట్టే సామర్థ్యం మెరుగ్గా ఉంది. కామన్గా హీమోఫీలియా అంటే ఏంటి? రక్తం యొక్క నేచర్ ఏంటి? మనము ఎక్కడన్నా బ్లీడింగ్ అయింది అనుకోండి, వెంటనే అక్కడ గడ్డ కట్టిపోతుంది. విటమిన్ K కారణం అని ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. సో హీమోఫీలియా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఏదైనా ఇంజురీ కానీ ఏదైనా గాయమైంది అనుకోండి, బ్లడ్ వచ్చిందనుకోండి, అది క్లాట్ అవ్వదు. సో క్లాటింగ్ అనేది జరగదు. సో ఇది హీమోఫీలియాగా చెప్పొచ్చు. జన్యులోపం కారణంగా రక్తం సాధారణంగా గడ్డకట్టకపోవడము. హీమోఫీలియా ప్రాముఖ్య కారణాలు ఏంటంటే, రకాలు ఏంటంటే హీమోఫీలియా A అండ్ హీమోఫీలియా B. సో రకాలు ఉంటాయి హీమోఫీలియాలో కూడా. జీన్ థెరపీ అంటే ఏంటంటే జన్యువును సరిచేసే లేదా మార్పు చేసే వైద్య పద్ధతి. ఈ హీమోఫీలియా అంటే జెనెటికే కదా, జెనెటిక్ డిజార్డరే కదా. సో ఆ జెనెటికల్గా దాన్ని మనం ఏమంటాము, గుర్తించేసేసి దాన్ని రిజాల్వ్ చేసే ఒక అంశంగా చెప్పచ్చు జీన్ థెరపీ అంటే. ఓకేనా? సో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ భారతదేశంలో మెడిసిన్స్కి సంబంధించి పర్మిషన్స్ రావాలన్నా లేదా ఏదైనా మెడిసిన్ మార్కెట్లోకి రావాలన్నా కూడా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి నుండి అనుమతి లేదే ఏ ఒక్క మెడిసిన్ కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ జరగవు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జీన్ థెరపీ పైన ప్రపంచంలో ముందున్న దేశాలు ఏంటంటే అగ్రదేశం అమెరికా, జపాన్, UK, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారత్ కూడా. జీన్ థెరపీ అంటే ఏంటంటే కామన్గా మనకు జన్యు సంబంధిత వ్యాధులు ఉంటాయి. ఆ జన్యువు ఏదైతే దానికి కారకమో, ఆ వ్యాధికి కారణమో ఆ జన్యువును సరిదిద్దడమే జీన్ థెరపీ. సింపుల్గా వాడుక భాషలో చెప్పాలంటే హీమోఫీలియాకి జీన్ థెరపీ అంట. ఇక చిలీ, అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం అనేది రీసెంట్గా సంభవిస్తూ వార్తల్లోకి వచ్చింది చిలీ, అర్జెంటీనాలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండం ఏదైతే ఉంటుందో దక్షిణ అమెరికా ఖండంలో చిలీ, అర్జెంటీనా. చిలీ యొక్క ప్రత్యేకత ఏంటి? పొడవైన దేశంగా చూస్తూ ఉంటాం అర్జెంటీనా. ఇటీవల అర్జెంటీనా తరచు వార్తల్లోకి వస్తుంది. గ్జావియర్ మీలీ అని చెప్పేసి తను బ్రిక్స్లో చేరడానికి విముఖతను ప్రదర్శించడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.4 మ్యాగ్నిట్యూడ్ అంటే మామూలు విషయం కాదు. సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా నమోదైంది. విపత్తు కాబట్టి మనం చూడాలి. లాస్ట్ మనము మార్చ్ 28 సబ్జెక్టు కండిషన్. అప్పుడు థాయిలాండ్, మయన్మార్ ఆ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. సో చాలామంది చనిపోయారు. ఆ సమయంలోనే విపత్కర పరిస్థితుల్లో మయన్మార్కి సాయం అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మ అని ప్రారంభించింది. ఇలాంటివి లింక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చిలీ రాజధాని వచ్చేసి శాంటియాగో, అర్జెంటీనా రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. సో రీసెంట్గా చిలీ మరియు అర్జెంటీనాలో కోస్తా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఓకేనా? మెగేలియన్ జలసంధి సమీపంలో భూకంపం కేంద్రంగా నమోదైందంట. ఓకేనా? నెక్స్ట్ మెగేలియన్ జలసంధి అనేది చిలీకి చెందిన సముద్ర జలసంధి పటగోనియా తూర్పు ప్రాంతానికి సమీపంలో ఉంటుంది.
ఇక రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన ఇంత అని మనం చూస్తూ ఉంటాం కదా. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను కొలిచే ఒక ప్రమాణంగా చెప్పొచ్చు. చిలీ భూకంప ప్రభావిత ప్రాంతాలు పసిఫిక్ ఫైర్ రింగ్లో ఉండడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్తాం కదా. భూకంపాలు అగ్నిపర్వతాలు కేంద్రీకరణతో ప్రఖ్యాతిగాంచిన భూభాగం. చిలీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మొదలగు దేశాలు ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న దేశాల్లో ఎక్కువగా ఏం చూస్తామని అడుగుతారు. విపత్తులు చూస్తాము, భూకంపాలు కానీ సునామీలు కానీ. ఇండోనేషియా అందుకే తరచూ అగ్నిపర్వతాలు బద్దలడు ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా. ఇక అంగోలా దేశ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. నిన్నటి రోజున మే 3వ తేదీన తను భారతదేశంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. తనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు కదా. ఈరోజు కూడా ప్రధానమంత్రి మోదీ గారితో సమావేశం అవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో తన పేరేంటని అడుగుతారు. అంగోలా అధ్యక్షుడు మే 3వ తేదీన భారత్కి చేరుకున్నారు. సో జోవో లౌరెన్సో ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రింది వాటిలో ఏ దేశ అధ్యక్షుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ వచ్చారు. సో ఇటువంటివి చూడాలి మనము. ఓకేనా. నెక్స్ట్ అంగోలా ప్రెసిడెంట్. అంగోలా అనేది ఎక్కడ ఉంటుంది? సో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఆఫ్రికా ఖండంలో ఇక దక్షిణ వైపున ఉంటుంది. సో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యువల్ గొన్సాల్వెస్ లౌరెన్సో. ఆఫ్రికన్ నేమ్స్ అలాగే ఉంటాయి. రీసెంట్గా 3 రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వాగతం పలికారు తనకి. ఆర్థిక, వాణిజ్య, శక్తి, సంస్కృతి తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం భారత్ అంగోలా మధ్య ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. ఈ పర్యటనలో పూర్తవుతాయి. రేపటితో తన పర్యటన పూర్తవబోతోంది. సో మళ్ళీ అవుట్కమ్ ఏంటో కూడా చూడాలి. అంగోలా అధ్యక్షుడితో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్ పర్యటిస్తుంది. ఇక అంగోలా దేశ రాజధాని, ఇక్కడ మ్యాప్ గుర్తుంచుకోండి. అంగోలా ఏ ఖండంలో ఉంది అంటారు. సో మీకు ఏదన్నా దేశం గురించి కానీ ప్రాంతం గురించి కానీ వార్తలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్ చూపిస్తున్నాను, మ్యాప్ పాయింటింగ్. సో ఇక్కడ అంగోలా రాజధాని లువాండా, కరెన్సీ వచ్చేసి అంగోలన్ క్వాంజా. అంగోలా అధ్యక్షుడు లౌరెన్సో 2015 నుండి తనే అధికారంలో ఉన్నాడు. భారత్ అంగోలా సంబంధాలు 1985 నుండి ప్రారంభమైనాయి. 1985 నుండి అంగోలా ముఖ్య ఎగుమతులు ఏంటంటే ముడి చమురు, వజ్రాలు అంగోలా నుండి. ఇక భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ భారత్ ఆఫ్రికా సహకారాన్ని బలోపేతం చేసి ప్రారంభించిన మల్టీలాటరల్ ప్లాట్ఫామ్. ఓకేనా. ఇక కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కదా. రీసెంట్గా మనకు చరిత్ర కాలం నాటి ఆనవాళ్ళు బయటపడుతూ ఉంటాయి. ఏదైనా తవ్వకాల్లో బయటపడుతూ ఉంటే కూడా వాటి గురించి చూడాలి. గతంలో మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్ కేరళలో మెగాలిథిక్ రిమైన్స్ ఏవైతే ఉంటే బయటపడ్డాయి. నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనము. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి డిస్టిక్లో గుండారం ప్రాంతంలో శాతవాహన కాలం నాటి 11 ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయని. సో ఇవన్నీ చూడాలి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విక్రమాదిత్య 1, సో విక్రమాదిత్య 1 తన కాలానికి చెందిన శాసనం అనేది రీసెంట్గా బయటపడింది. ఎక్కడ బయటపడింది? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఎక్కడ తవ్వకాలు జరిపారంటారు. సో కర్ణాటకలోని దావణగేరే జిల్లాలోని న్యమతి తాలూకాలోని మాధపుర సరస్సు వద్ద ఇటీవల 7వ శతాబ్దానికి చెందిన ఒక ప్రాచీన శాసనాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శాసనం 5 అడుగుల పొడవు కలిగి ఉందంట. ఇందులో పాత కన్నడ లిపిలో 17 పంక్తులు ఉన్నాయి. ఇది బాదామి చాళుక్యుల పాలకుడు విక్రమాదిత్య 1 పాలన సమయంలోకి చెందిందిగా ఆర్కియాలజిస్టులు అనుకుంటున్నారు. ఓకేనా. ఈ శాసనంతో ఆ కాలం పాలన, సామాజిక నిర్మాణం గురించి వివరాలు వెలుగులోకి వచ్చినాయి అంట. ఇక విక్రమాదిత్య 1 మీకు హిస్టరీలో తెలుసుంటుంది. విక్రమాదిత్య 1 బాదామి చాళుక్య వంశానికి చెందిన ఒక శక్తివంతమైన పాలకుడు. చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశము. బాదామి చాళుక్యుల రాజధాని ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. పాత కన్నడ లిపి 5వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందింది. ఇది న్యమతి తాలూకా అంటే దావణగిరి జిల్లాలో ఉంది, గుర్తుంచుకోండి. శాసనాలు, ఇన్స్క్రిప్షన్, ఎనీథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్క్రిప్షన్. అంటే పూర్వకాలంలో రాజులు పరిపాలించినప్పుడు ప్రజలకు ఇచ్చే సందేశం ఏదైతే ఉంటుందో, లేదా ఏదైనా పన్ను వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, శాసనాల రూపంలో విడుదల చేసేవారు. జీవోస్ లాంటివి అన్నట్టు ఈ రోజులలో.
ఇక వార్తల్లో నిలుస్తున్న నూతన జీవజాతుల గురించి, వృక్ష జాతుల గురించి, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ బొటానికల్ నేమ్ కానీ ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. మరియు వాటి యొక్క ఆనవాళ్ళు ఇటీవల ఎక్కడ బయటపడ్డాయి, ఎందుకు ఈరోజు ఆ జీవి వార్తల్లోకి వచ్చింది అది చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే తొలిసారి ఒక ప్రత్యేకమైన సీతాకోక చిలుక ఆనవాళ్ళు బయటపడ్డాయి అంట. మొట్టమొదటిసారి, ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ రకమైన సీతాకోక చిలుక మన భారతదేశంలో బయటపడలేదు, కనబడలేదు, మొదటిసారి. సో యూరోపియన్ రెడ్ అడ్మైరల్ బటర్ఫ్లై అంటాము. యూరోపియన్ రెడ్ అడ్మైరల్ బటర్ఫ్లై రీసెంట్గా భారతదేశంలో కనిపించింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఏ ప్రాంతంలో కనిపించింది ఇది చూడాలి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల సమీపంలో దౌలతార్ పర్వత శ్రేణుల్లో యూరోపియన్ రెడ్ అడ్మైరల్ బయటపడింది. బటర్ఫ్లై ఆనవాలను కనుగొనడం జరిగింది. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు వానెస్సా అటలంటా. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి, ఒక పామ, సీతాకోక చిలుకన, బొద్దింకన, కప్పన ఇలా అడుగుతారు. సో సైంటిఫిక్ నేమ్స్ ఆధారంగా చూడండి. ప్లాటనిస్టా గ్యాంజెటికా, నేషనల్ అక్వాటిక్ ఎనిమల్, ప్యాంథరా టైగ్రిస్, టైగర్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్. ఇటీవల ఆఫ్రికా నుండి చీతాలను తీసుకువచ్చారు, అసినోనిక్స్ జుబేటస్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇటీవల కొత్త రకమైన పసుపుని సృష్టించడం జరిగింది శాస్త్రవేత్తలు. కుర్కుమా లాంగా, ఇలాంటివి చూడాలి. ఒరైజస్ అటైవా అంటే వరి ఆవాసం వచ్చేసేసి. సో ఈ సీతాకోక చిలుక ఆవాసం వచ్చేసి యూరప్, నార్త్ అమెరికా, కొన్ని ఆసియా దేశాల్లో కూడా కనబడుతుంది. ఓకేనా. ఇది వలస చిలుకగా ప్రసిద్ధి చెందిందంట. ఎక్కువగా మైగ్రేషన్ ద్వారా ఖండాల మధ్య కూడా ప్రయాణించగలిగే సామర్థ్యము. ఓకేనా, రైట్. ఇక ఎకానమీకి సంబంధించి మనం ఎకానమీలో చాలా అప్డేట్స్ చూస్తాము, పాలిటీలో అప్డేట్స్ ఎక్కువగా చూస్తాము. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్, ఆల్వేస్ చేంజెస్. అంటే అర్థశాస్త్రంలో మనం నేర్చుకునే గణాంకాలు ఏవైతే ఉంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. మారుతున్న గణాంకాన్ని మనం కూడా మన నోట్బుక్లో మార్చుకోవాలి. ఎకానమీలో ఎక్కువగా మనము వృద్ధి రేటు అంచనాల గురించి, జిఎస్టీ రికార్డు గురించి రీసెంట్గా చూసాం. 2.37 lakh crores ఫర్ ద సింగిల్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025, ఇలాంటివి. జిఎస్డిపి ర్యాంకింగ్స్ కానీ, ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ కానివ్వండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో భాగంగా వచ్చిన మార్పులు కానివ్వండి, అండ్ రీసెంట్గా ముద్రా స్కీమ్లో భాగంగా కొత్త ఇనిషియేటివ్ ఏంటి, తరుణ్ ప్లస్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఎకానమీలో భాగంగా చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 భారత జీడిపి వృద్ధి అంచనాలను తగ్గించిందంట S&P గ్లోబల్ రేటింగ్స్. తగ్గించింది. గతంలో ఒక రకంగా అంచనా వేసింది, ఇప్పుడు ఒక రకంగా అంచనా వేసింది. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఆర్ ద ప్లేస్ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాము. పర్సంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. జీడిపి ఇన్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే బేస్ ఇయర్ ఆధారంగా చూసేది, స్థిర ధరల్లో. జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే ప్రస్తుత ధరల్లో చూడడం అన్నట్టు. ఓకేనా, ఇన్ఫ్లేషన్ ఆధారంగా. సో S&P గ్లోబల్ రేటింగ్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2025 ఏప్రిల్ నుండి 2026 మార్చి వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసింది. గతంలో 6.5% అనుకున్నారు, ఇప్పుడు 6.3%గా అంచనా వేస్తారు. ఇక S&P గ్లోబల్ రేటింగ్స్ వచ్చేసి న్యూయార్క్ సంబంధించిన ఒక రేటింగ్ ఏజెన్సీ, అమెరికాకు సంబంధించిన రేటింగ్ ఏజెన్సీ. ఓకేనా. ప్రస్తుత భారతదేశ జీడిపి వచ్చేసి $4.39 trillion. అండ్ ఇంకొకటి ఏంటంటే IMF ఇటీవల వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేసింది కదా, అందులో భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని కలిగి ఉన్న దేశంగా నిలిచింది. ఇక లింగ సమానత్వ లక్ష్యం దారి తప్పితే ప్రపంచానికి భారీ నష్టమని యూనిసెఫ్ హెచ్చరికను జారీ చేసింది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 గోల్స్ ఉంటాయి. అందులో 5th గోలు జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము. సో లింగ సమానత్వం సాధించడంలో ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలు సుదూరంలో ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయని చెప్పేసి మరి 2030 సంవత్సరం వరకు మనం అనుకున్న లక్ష్యం జెండర్ ఈక్వాలిటీని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా సాధించడం కష్టమవుతుందని కొన్ని దేశాలకు యూనిసెఫ్ ఒక ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో యూనిసెఫ్ తాజా నివేదిక ప్రకారము
లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, గోల్ నెంబర్ 5 సాధనలో భారత్తో పాటు ప్రపంచ దేశాలు వెనుకబడి ఉన్నాయి. ఈ దారి తప్పుదల వల్ల ప్రపంచానికి $160 ట్రిలియన్ మానవ మూలధన నష్టం అవుతుందని పేర్కొంది. ఇది ప్రపంచ జీడిపి కంటే 2 అని వెల్లడించింది యూనిసెఫ్. విశేషంగా బాలికలు ప్రాథమిక విద్య స్థాయిలో బాగా చేరుతున్న ఉన్నత తరగతుల్లో పాల్గొనడం తక్కువగా ఉందని, పేదరికం, మౌలిక వసతుల కొరత, రవాణా లోపాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని యూనిసెఫ్ పేర్కొంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక నిరుద్యోగిత రేటు విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది? నిరుద్యోగిత అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్గా చెప్పవచ్చు. ఓకేనా, భారతదేశంలో లిటరసీ రేటుని సాధించిన 100% సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. మరి ఎక్కువగా లిటరసీ రేట్ సాధించింది కూడా అక్కడే నిరుద్యోగ రేటు కూడా ఉంటుంది లిటరల్గా చెప్పాలంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా అఫీషియల్ స్టాట్స్ ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ టాప్లో ఉంది, 29.9%. పంజాబ్ వచ్చేసేసి 18.8 సెకండ్ పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి 17.5%తో ఉంది. అండ్ తెలంగాణ వచ్చేసి 16.6%తో ఉంది. తమిళనాడు వచ్చేసి 15.3, రాజస్థాన్ వచ్చేసేసి 12.4, ఒడిషా వచ్చేసి 11.1. సో నిరుద్యోగిత విషయంలో కేరళ టాప్లో ఉంది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారము. ఓకేనా, మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా నిరుద్యోగము, పేదరికము వీటి గురించి నేర్చుకుంటూ ఉంటాం కదా, అందులో ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో 15 నుండి 29 ఏళ్ళ మధ్య యువతలో నిరుద్యోగిత రేట్ అనేది దక్షిణ భారత రాష్ట్రాల్లో అధికంగా ఉందంట. కేంద్ర గణాంకాల ప్రకారం కేరళ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. టాప్ 5 అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఎనఫ్. భారతదేశ నిరుద్యోగిత గణాంకాలను వీరు విడుదల చేస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతెందుకు, మన దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో 4వ భాగం ఆర్టికల్ 41 పని హక్కు గురించి తెలుపుతుంది. ఓకేనా, ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో గ్రామాల కంటే ఎక్కువగా ఉంది ఆబ్వియస్గా. ఓకేనా, కేరళలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేరళలో ఎడ్యుకేషన్ లిటరసీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకున్న వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. సో ఇండియా ఏఐ, భారతదేశానికి సంబంధించి ఏఐ మిషన్ ఇండియా ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధలో మన భారతదేశం కూడా చాలా పరిశోధనలు చేస్తోంది. ఇండియా ఏఐ మరియు ఇంటెల్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం, ఒక భాగస్వామ్యం, ఇండియా ఏఐ ఇనిషియేటివ్. సో ఇక్కడ చూస్తే భారతదేశ వ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత ఎక్స్పాండ్ చేయడానికి ఇండియా ఏఐ మిషన్ ఇంటెల్ ఇండియాతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ జూన్ మంత్లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భారతదేశానికి సంబంధించి ఏఐ మిషన్ పేరు ఏంటి అన్నారు. ఇండియా ఏఐ, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో అమలవుతుంది. ఆ ఇండియా ఏఐ మిషన్తో ఇంటెల్ ఇండియా ఒప్పందము. ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో యువ ఏఐ, స్టార్టప్ ఐ, ఇండియా ఏఐ, డైలాగ్స్ వంటి కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు భాషిని అనే ఒక వేదిక, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, గ్రామీణ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందంట ఈ ఒప్పందంలో భాగంగా. వేలాది విద్యార్థులకు కృత్రిమ మేధపై శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఇండియా ఏఐ మిషన్ CEO గారు రీసెంట్గా చెప్పారు. ఇండియా ఏఐ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఓకేనా, అండ్ ఇండియా ఏఐ మిషన్ CEO ప్రస్తుతం ఇంటెల్ ఇండియా ప్రధాన కార్యాలయం. భాషిని ప్లాట్ఫామ్ ఏంటంటే భారతీయ భాషలలో డిజిటల్ యాక్సెస్ పెంచేందుకు నిర్మిత నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. సో భాషలను అనువదించిన నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. ఓకేనా, ఎస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏమంటాము, ఎగ్జోటిక్ పార్క్ ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. ముచ్చర్ల నగర శివార్లోని ముచ్చర్లలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వారు PPP మోడల్ని ప్రతిపాదించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఇక్కడ విదేశీ వన్యప్రాణి మూలాలపై సురక్షిత ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ముచ్చర్లలో ఒక ఎగ్జోటిక్ ఎనిమల్స్ లేదా వైల్డ్ ఎనిమల్స్ పార్క్గా ఏర్పాటు అవబోతుంది. హైదరాబాద్ టు సూన్ గెట్ అనదర్ జూ
టు హౌస్ ఎగ్జోటిక్ ఎనిమల్స్ ఫ్రమ్ ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా. ద అప్కమింగ్ ఫెసిలిటీ విచ్ విల్ బి ఇన్ అడిషన్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్. అండ్ ఈ ఎగ్జోటిక్ జూ పార్క్ అనేది ముచ్చర్ల ఏరియాలో నిర్మితమవుతుంది, దాదాపు 200 ఎకరాల స్థలంలో. సో ముచ్చర్లలో అన్యదేశ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ వారు ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నారు. ఏ మోడల్లో అంటే సింగపూర్ మోడల్లో, ఓకేనా, పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని నిర్మించబోతున్నారంట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ గుర్తుపెట్టుకొని మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన అభ్యర్థుల కోసము మన రీజనల్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకి సంబంధించిన టాపిక్స్ న్యూస్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే న్యూస్ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా న్యూస్ ఉండకపోవచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా పోటీ పరీక్షల కోణంలో న్యూస్ అంటే ఏది పడితే చెప్పుకోకూడదు. మనకు పోటీ పరీక్షల కోణంలో ఏది ఇంపార్టెంటో అదే చూడాలి. అండ్ న్యూస్ని మనం క్రియేట్ చేయలేము. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ ఇంపార్టెంట్ అయితే నేను ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాను, ఓకేనా. ప్రతిరోజు కూడా వీడియో చూడండి, ప్రతిరోజు కూడా నేను ఇచ్చే నోట్స్ ఏదైతే ఉంటుందో ఇదంతా చూడండి. సో ఇక్కడ నాబార్డ్కి సంబంధించి ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో భాగంగా ఏపీకి రహదారుల నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటాం. 1982 ఇయర్లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా అభివృద్ధి నిధులను విడుదల చేస్తూ ఉంటుంది నాబార్డ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం దాదాపు 400 కోట్ల రూపాయల ఆర్ఐడిఎఫ్ మంజూరు చేసింది. ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. 1995-1996 ఫినాన్షియల్ ఇయర్లో ఈ ఆర్ఐడిఎఫ్ ఫండ్ అనేది నాబార్డ్ నుండి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న 1250 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి దాదాపు 400 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు నాబార్డ్ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధులుగా ఉపయోగించని ఉన్నారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నాబార్డ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర. 1982లో ఏర్పాటైంది శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్కు అదనంగా 112.50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థకు 112.50 కోట్ల రూపాయల అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వినియోగించనున్నారంట. మౌలిక వసతుల అభివృద్ధి, నిలిచిపోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభానికి వీటిని వినియోగించనున్నారు, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ 2015లో ఏర్పాటైంది. ఈ ఫైబర్ నెట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంటర్నెట్, టెలివిజన్, టెలిఫోన్ సేవలను గ్రామీణ పట్టణ ప్రాంతాలకు త్వరితగతిన తక్కువ ధరలో అందించడం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వార్తలు నిలుస్తున్న పుస్తకాలకు సంబంధించి కానివ్వండి, సమ్మిట్స్ థీమ్స్కి సంబంధించి కానీ, డేస్కి థీమ్స్కి సంబంధించి కానీ, సూపర్లేటివ్ టాపిక్స్కి సంబంధించి కానివ్వండి, ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఏదైనా పుస్తకం గురించి చూసినప్పుడు కవర్ పేజ్ చూడండి, కవర్ పేజ్ పైన ఏదైతే ఉందో అదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది, ఓకేనా. రీసెంట్గా చాలా కేసుల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు ఏం చెప్తున్నారు, వాదిస్తున్నారంటే ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసాము, దాన్ని తెలుగులోకి అనువదించాము. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కనుక దొరికినట్లయితే మేము ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చాలా కేసుల్లో నెగ్గింది, ఓకేనా. సో ఇక్కడ పుస్తకం మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చరిత్రలో 48వ ప్రధాన న్యాయమూర్తిగా నిలిచిపోయారు మన తెలుగువారు, జస్టిస్ ఎన్వి రమణ, రిటైర్డ్ జడ్జ్. సో తను రాసిన పుస్తకము
నరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఆఫ్ ఎ జడ్జ్ స్పీక్స్ అనే ఒక పుస్తకం. నరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఆఫ్ ఎ జడ్జ్ స్పీక్స్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించిందంటే జస్టిస్ ఎన్వి రమణ గారికి సంబంధించి. సో తన జీవితంలోని అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకము రానున్న మే 7వ తేదీన రిలీజ్ కాబోతోంది. సో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి తను హోదాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఇచ్చిన ప్రముఖ ప్రసంగాలు ఏవైతే ఉంటాయో, జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ పేరుతో తీసుకొచ్చారు. మే 7th 2025 రోజున అఫీషియల్గా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారంట. ఓకేనా. సో ఎన్వి రమణ గారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 48th CJI ఇన్ ఇండియా సుప్రీంకోర్టు హిస్టరీ. సో తను 2021 నుండి 2022 వరకు విధులు నిర్వర్తించారు. నెక్స్ట్ రానున్న సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో ప్రస్తుతం 1+33 మెంబర్స్ ఉన్నారు జడ్జెస్. ఇక AIFF అవార్డ్స్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పురస్కార గ్రహీతలు వార్తల్లోకి వచ్చారు. సో గడిచిన సంవత్సరంలో ప్రతిభ ఆధారంగా గుర్తింపు పొందిన ఆటగాళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సుభాషిష్ బోస్ గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ విమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సౌమ్య గుగులోత్ గారు వార్తల్లోకి వచ్చారు. రిమైనింగ్ కూడా చూడండి. భువనేశ్వర్లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ 2025లో సుభాషిష్ బోస్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. సో మహిళల విభాగంలో సౌమ్య గుగులోత్. ఇక ఖాలిద్ జమీల్ ఉత్తమ పురుషుల కోచ్గా, సుజాత కార్ ఉత్తమ మహిళల కోచ్గా ఎంపికయ్యారు. గోల్ కీపర్ల విభాగంలో విశాల్ కైత్ అండ్ ఇలాంగ్ బంతమ్తోయ్ చాను వారు నిలిచారు. అండ్ భవిష్యత్ తారలుగా బ్రిసన్ ఫెర్నాండెస్, తోయిబిస్ అన్న వారు నిలిచారు. ఓకేనా. సో ఎమర్జింగ్ అన్నట్టు. ఇక ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 1937లో ప్రారంభమైంది. అంటే భారతదేశంలో ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఈ AIFF హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ. AIFF ఫిఫా సభ్యత్వం ఎప్పుడు పొందింది? ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది. అక్కడ ఫిఫాతో ఎప్పుడు అనుసంధానమైందంటే 1948లో. AIFF ప్రస్తుత అధ్యక్షుడు మరియు ఫిఫా రికగ్నైజ్డ్ నేషనల్ గవర్నింగ్ బాడీ భారతదేశం లేదంటే AIFF. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్స్ లాస్ట్ 2 years నుండి వార్తల్లోకి వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేవి న్యూస్లోకి వస్తున్నాయి. దానికి సంబంధించి మరియు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ బికేమ్ యాక్ట్ ఆల్సో April 5th 2025 రోజున రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చింది. ఉమీద్గా మనం చూసాము. సో ఇక్కడ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. రీసెంట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది రెగ్యులర్గా వార్తల్లోకి వచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ. మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఇంపార్టెంట్ వీటి విషయంలో JPC ఆన్ జమిలీ ఎలక్షన్స్ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి అధ్యక్షతన, అండ్ JPC ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎవరి ఆధ్వర్యంలో. సో 2 పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో JPCs అనేవి ఉంటాయి సపరేట్. వాళ్ళ గురించి ఒక్కటి తెలిసినా కూడా సమాధానం ఇవ్వండి. 2 తెలిస్తే ఇంకా మంచిది. ఓకేనా. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. దానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. అండ్ యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం 2025 పురస్కార గ్రహీత ఎవరు? అండ్ దేశంలో తొలి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ రీసైక్లింగ్ పాలసీ 2025 వార్తల్లోకి వచ్చింది. ప్రపంచపు తొలి ఎనర్జీ ట్రాన్సిషన్ మిషన్ తెలంగాణ హైదరాబాద్లో. అండ్ హీమోఫీలియా కోసం భారత తొలి జీన్ థెరపీ మానవ పరీక్ష అనేది విజయవంతమైంది. చిలీ అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపము. అంగోలా అధ్యక్షుడు భారతదేశ పర్యటన 3 రోజుల పర్యటన. అండ్ విక్రమాదిత్య 1 కాలానికి చెందిన శాసనం బయటపడ్డది కర్ణాటకలో. భారతదేశంలో తొలిసారి యూరోపియన్ రెడ్ అడ్మిరల్ బటర్ఫ్లై హిమాచల్ ప్రదేశ్లో ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ రేటింగ్స్ 6.3గా అంచనా వేసింది, గతంలో 6.5. అండ్ లింగ సమానత్వం లక్ష్యం దారి తప్పితే ప్రపంచానికి భారీ నష్టం ఉంటుందని హెచ్చరికను జారీ చేసింది యునిసెఫ్ ప్రపంచ దేశాలకు. అండ్ భారతదేశంలో నిరుద్యోగిత రేట్లో టాప్ పొజిషన్లో రాష్ట్రం ఏంటంటే అత్యధికంగా నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. అండ్ ఇంటెల్ మరియు ఇండియా AI మిషన్ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో AI విస్తరణకు గాను. అండ్
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎగ్జోటిక్ జూ పార్క్ ఏర్పాటు ముచ్చర్లలో. అండ్ ఆంధ్రప్రదేశ్లో నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ ఏపీ ఫైబర్ నెట్కు అదనంగా 112.50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ జస్టిస్ ఎన్వి రమణ గారు రాసిన పుస్తకము నరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ అనే ఒక పుస్తకము. అండ్ ఏఐఎఫ్ఎఫ్ అవార్డ్స్ ఎవరు మెన్లో బెస్ట్ ప్లేయరు అండ్ విమెన్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి. అండ్ క్వశ్చన్, ఇటీవల వార్తలు నిలిచిన జమిలీ ఎన్నికలు మరియు వక్ఫ్ సవరణపై ఎవరి ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలు వేయబడ్డాయి? సో పార్లమెంట్లో రాయండి. ప్రతి ఒక్క సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.